హలో! మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా డ్యూడ్ సినిమా యూనిట్పై దావా వేశారు. తన పుదు నెల్లు పుదు నాతు చిత్రంలోని కరుతమచ్చన్ పాటను అనుమతి లేకుండా వాడుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ కేసు విచారణకు కోర్టు ఇళయరాజాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా డ్యూడ్ సినిమా యూనిట్పై దావా వేశారు. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన డ్యూడ్ చిత్రాన్ని దర్శకుడు కీర్తిస్వరన్ తెరకెక్కించారు. అయితే డ్యూడ్ సినిమాలో ఇళయరాజా సంగీతం అందించిన పుదు నెల్లు పుదు నాతు చిత్రంలోని కరుతమచ్చన్ పాటను ఉపయోగించారు. మూవీలో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు పెళ్లి సమయంలో ఈ సాంగ్ రన్ అవుతుంది. ఏదైనా ఒక పాత సినిమాకు సంబంధించి డైలాగ్స్, పాటలు వంటివి రీక్రియేట్ చేయాలంటే తప్పనిసరిగా అనుమతి ఉండాలి. ఈ మధ్య చాలామంది మేకర్స్ అనుమతి లేకుండా తీసుకోవడంతోనే ఇలాంటి సమస్య వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డ్యూడ్ మేకర్స్తో పాటు సోనీ మ్యూజిక్పై ఇళయరాజా దావా వేశారు. గతంలో కూడా అజిత్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ విషయంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థపై ఇళయరాజా దావా వేసిన విషయానికి తెలిసిందే. అయితే తాము అనుమతి తీసుకున్న తర్వాతే సాంగ్స్ను ఉపయోగించుకున్నామని మైత్రి మూవీ మేకర్స్ అన్నారు. ఇప్పుడు డ్యూడ్ సినిమా పరంగా కూడా వారు మరోసారి చిక్కుల్లో పడ్డారు. పాటల కాపీరైట్స్ విషయంలో పెరుగుతున్న వివాదాలకు డ్యూడ్ కేసు ఒక నిదర్శనం. అనుమతి లేకుండా పాటలు వాడుకోవడంపై మేకర్స్ జాగ్రత్త వహించాల్సిన అవసరాన్ని ఇది మరోసారి గుర్తు చేస్తుంది. ఈ కేసు భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.